క్యాప్సికమ్ చట్నీ కావాల్సిన పదార్థాలండి. చేసే విధానం చూపిస్తా. క్యాప్సికమ్ ఇది కొంచెం నూనె పోసి కాడ పెట్టుకొని కొంచెం వేయించుకున్నాండి. కొద్దిగా వేయించిన ఇట్లా వేయించుకున్నా పచ్చి వాసన వచ్చేటట్టు. చింతపండు, ఉప్పు, చింతపండు ఒక పావు కిలో అంత తీసుకున్నా, పావు కిలో తక్కువ ఉంటుంది. ఇది మ్యాంగో, కారము, మిర్చి అండి, మెంతులు వేయించినవి, ఆవాలు కొంచెం వేయించినవి, జీలకర్ర వేయించింది, ఎల్లిపాయలు, చింతపండు నానబెట్టిన మిక్సీ పట్టుకుంటా. అంటే గింజలు క్లీన్ చేసి కడిగి నానబెట్టిన గింజలు లేకుండా తీసిపెట్టి వేయించుకుంటా. పడతండి మిక్సీ పట్టినాక ఉడకబెట్టాలి. ఇది నూనె పోసిన కడాయి పెట్టుకొని నూనె పోసి నూనె కాగినాక ఆవాలు, జీలకర్ర వేసుకొని పప్పులు, ఎల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పసుపు వేసినండి. ఇవన్నీ మిక్సీ పడతా. ఒక గ్లాస్ కారము, టీ గ్లాస్ అండి, కొంచెం తక్కువ వేస్తున్నా, ఉప్పు చూసి వేస్తాండి. తర్వాత ఇవి మిక్సీ పట్టుకున్నాక పొల్లు కలపాలి. ఉప్పు చల్లారినాక కలిపితే వాసన రాదు, నూనె వాసన రాదు, ఖరాబ్ కాదండి చట్నీ. చింతపండు మిక్సీ పట్టినా కదా ఉడకబెడుతున్నాండి, ఎందుకంటే బూజు రాకుండా ఉంటుంది ఉడకబెట్టింది. కొంచెం క్యాప్సికమ్ కూడా నూనె చింతపండు కొద్దిగా ఉడికిస్తా, వేడి చేస్తా. చింతపండు ఉడికే వరకు బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తా, పచ్చదనం ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తా, ఉప్పు కారం వేసిన కదా. కొంచెం చింతపండు కొద్దిగా సెగ ఇచ్చిన దగ్గర ఉంచుకొని తీస్తండి. చింతపండు 100 గ్రాములు ఉంటుంది అండి. ఉడికింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. కొంచెం మిరపకాయకు రంధ్రాలు పెట్టినండి, కొంచెం లోపలికి పోతే బాగుంటుందని. ఆవాలు, ఎల్లిపాయలు మిక్సీ జీలకర్ర పొడి, మెంతెం పొడి అన్ని, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు మెంతెం పొడి వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకుంటాం. ఈ పొడులన్నీ కలగలిపినండి కారం వల్ల. నూనె, చింతపండు ఇవన్నీ చల్లారినాక కలపాలి. మిర్చి క్యాప్సికము కేజీకి తక్కువ ఉంటాయి, హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటాయండి. నూనె ఈ గ్లాస్ తోటి గ్లాస్ సగం పోసుకున్నా, సరిపోకుండా తక్కువ మళ్ళీ పోస్తా. నూనె చల్లారింది, కలుపుతున్నా. కారం పొడి నూనె సరిపోయింది. ఇది నిలువ పచ్చడి అండి. 15 రోజులు 20 రోజులు అయినా ఉంటుంది. మిరపకాయలు వేయించినాం కదా, ఖరాబు కాకుండా ఉంటుంది. చింతపండు ఉడకబెట్టినాం, మిరపకాయలు వేయించినాం, ఖరాబు కాకుండా ఉంటుంది. నువ్వు కూడా వేసుకోవచ్చు, కానీ 2-3 రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు అని. టేస్ట్ ఉంటుంది మంచిగా. నువ్వు కూడా వేస్తే ఎక్కువ రోజులు ఉండదండి. ఇక మిరపకాయలకు ఇక మధ్యలో రంధ్రాలు పెట్టుకున్న లోపలికి కూడా ఊరుతుంది మంచిగా చింతపండు, ఉప్పు, కారం. క్యాప్సికమ్ నిలువ చట్నీ రెడీ. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.